మా ఇల్లు కాలిపోయినాయండి. ఇంట్లో అసలు ఏం లేవండి. మేము ఒంటి మీద కట్టుకున్న గొడ్లతో సగం మొత్తం అయిపోయింది. మా పిల్లల సర్టిఫికేట్, ఇళ్ళ కాగితాలు, ఆధార్ కార్డులు, అంట్లు, సామాను, టీవీ, తినేవి కూడా ఏం లేవు. మేము ఒంటి మీద కొట్టే మేము ఒక్కలేనండి ఉంది, ఇంకేం లేవు మాకంటే. ఏం చేస్తుంటారమ్మా మీరు? ఏం చేస్తుంటారు? మేము ఇళ్ళల్లో పనులు చేసుకొని బతుకుతామండి. నీట్ అయిపోద్దని మేము అనుకోలేదండి. అంతా అయిపోయింది. మేము ఎవరు చూస్తారు మమ్మల్ని? ఎవరని మా సాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం ప్రభుత్వం. మా మరిది గారు ఈ అమ్మాయి ఉంటుంది. ఇంట్లో 3 కుటుంబాలు ఉంటాయి. వీళ్ళు ఒక కుటుంబం. ఇంట్లో పనికి వెళ్తాం. ఈ అమ్మాయి మా తోడుకోళ్ళండి, మా చిన్న మామయ్య కోళ్ళండి. మేము అందరం కలిసే ఉంటాము. మా మరిది గారు చనిపోయి 7 సంవత్సరాలు అవుతుందండి. మా మామయ్య గారు చనిపోయి 10 నెలలు అవుతుందండి. 7 రన్ అయినాక ఏడో చోట అప్పు తెచ్చుకొని అన్ని ఇల్లు కప్పుకుందాం అనుకున్నాం. అంతలోకి అంతా పోయిందండి. మేము ఇప్పుడు ఏం చేయాలి? మా పిల్లలు, మేము 4 పిల్లలు. ఇంట్లో ఏమైనా విలువైన వస్తువులు ఉన్నాయమ్మా? ఉన్నాయండి, అన్ని పోయినాయి. ఇళ్ళ కాగితాలు, బంగారం వస్తువులు మొత్తం అన్ని ఏం లేవండి. పట్టీలు ఉన్నాయి, ఉంగరాలు ఉన్నాయి, బంగారం పోగులు, తాళ్ళు మొత్తం పోయినాయండి. ఏం లేవు. బ్యాంకు పోవంటున్నారు, బట్టలు తప్ప అన్నీ పోయినాయి. మంచాలు అన్నీ అసలు మేము తింటా కంచం కూడా లేదండి. మా పిల్లల్ని ఆడబెట్టుకొని పడుకోవాలో కూడా మా తెలియదండి. మొత్తం కాలిపోయినాయండి. మా పరిస్థితి ఏందో మాకే తెలియట్లేదండి. మాకేం చేయలేదండి. దేవుడు కూడా మమ్మల్ని ఆదుకోలేకపోయాడు. ఇల్లు అని మేము వచ్చలే కాలిపోయాడు.